తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు కూడా మనం ఆలోచించలేదు. అలాగే నేను వచ్చినప్పుడు కూడా ఇక్కడ రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. ప్రతి ఒక్కరూ కూడా మన తెలుగుదేశం కార్యకర్తలు బలమైనటువంటి నియోజకవర్గం కందుకూరు నియోజకవర్గం. ఇటువంటి నియోజకవర్గంలో మన కార్యకర్తలు ఎక్కడికి పోలేని పరిస్థితి నెలకొంది. మనం ఎందుకు ఇంతమంది ఉండి మనం ఎక్కడికి పోలేక మన వచ్చినటువంటి ఇబ్బందిని చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆ రోజు ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు పోతల రామారావు గారిని, అలాగే మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ దివి శివరాం గారిని కూడా ఇద్దరిని కలిసి, సార్ నేను ఒక కార్యకర్తగానే కందుకూరు నియోజకవర్గం వెళ్ళి అక్కడ ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి మనందరం కలిసి పనిచేసేదానికి మీ సలహాలు కార్యకర్తలకు అండగా ఉంటాను సార్ అని చెప్పి నేను ఒక కార్యకర్తగానే ఇక్కడికి వచ్చాను. ఆ తరువాత